సూట్ కేసులే అమ్మా. సూట్ కేసు తీసుకుంటారమ్మా? వద్దు బాబు మాకు. అమ్మా బయట మార్కెట్లో 2000 అమ్మా, నేను 1500కి ఇస్తానమ్మా. అయినా సరే నాకు వద్దయ్యా. అమ్మా పొద్దు నుంచి వ్యాపారం లేదమ్మా, 1000 రూపాయలకైనా ఇచ్చేస్తానమ్మా, తీసుకుంటామా? నువ్వు ఫ్రీగా ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఇప్పుడు నాకు సూట్ కేసు అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను? ఎప్పుడో ఒకటి అవసరం ఉండేది కదమ్మా ఊరికి వెళ్ళినప్పుడు. బాబు అలా విసిగించకు, వద్దు. అమ్మా ప్లీజ్ అమ్మా. అబ్బా సారీ అక్క, చూసుకోలేదు. చూసుకోవాలి కదమ్మా రోడ్లో నడిచేటప్పుడు. సారీ అక్క. సరే అన్నా అన్న సూట్ కేసు తీసుకున్నా. వద్దు 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 వద్దయ్యా బాబు వద్దు. మీరు మేడం గారిది? ఏంట్రా చేతిలో అది? ఏంటక్క రోడ్డు మీద వచ్చేటప్పుడు రింగ్ దొరికింది. రింగా? రే ప్లాటినం రా, మనం ఉంచుకుందాం. అక్క అది మేడం గారిది అక్క, పడిపోయింది. మేడం గారు వచ్చాక ఇచ్చేద్దాం అక్క. ఏంటి ఇచ్చేది? దొరికింది, మనమే ఉంచుకుందాం. అక్క వద్దక్క, మంది కాని వస్తూ మనకి ఎందుకు అక్క? చూడా ఈ రింగ్ నువ్వు రిటర్న్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? నువ్వు ఇవ్వద్దు, మనమే ఉంచుకుందాం. ఆ రింగ్ మేడం గారిది అని చెప్పి తెలిసినప్పుడు కూడా మనం ఉంచుకుంటే అది నేను దొంగతనం చేసినట్టు లెక్క. ఏ పోరా అక్క. మేడం గారు ఏంటయ్యా మళ్ళీ వచ్చావు? మీకోసం 2 రోజుల నుంచి వెతుకుతున్నానండి. నా కోసమా? దేనికి? ఇదిగోండి, మీరు ఆ రోజు వెళ్ళిపోయారు కదా, మీ రింగ్ పడిపోయిందండి. ఓ ఈ రింగ్ కోసం నేను 2 రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇది మా అమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన రింగ్. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. అయినా రింగ్ దొరికితే నువ్వు ఉంచుకోకుండా మళ్ళీ నాకు తెచ్చిచ్చావేంటి? అమ్ముకుంటే మేడం నాకు డబ్బులు వస్తాయి, కానీ నేను అలా చేస్తే దొంగను అవుతాను. నేను కష్టాన్ని నమ్ముకుంటాను తప్ప ఈ దొంగతనాన్ని నేను చేయను మేడం. సరే ఇదిగో నా ఇష్టంగా డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. వద్దు మేడం, నేను చేసిన ఈ నిజాయితీ పనికి మీరు ఈ డబ్బులతో నాకు వెలకట్టకండి. నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోలేదు కదా, నీకు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా నేనున్నానని గుర్తుపెట్టుకో. సరే మేడం. ఓకే.